శాసన మండలి ఇదొక అర్థం లేని వ్యవస్థ, దీనివల్ల పెద్ద ప్రయోజనం లేదని ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే దీన్ని రద్దు చేశారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ పునరుద్ధరించారు. ఎందుకంటే ఉపాధి కల్పన, లేకపోతే ఉద్యోగ కల్పన, లేకపోతే పదవీ కల్పన, ఏదో ఒకటి దానికి ఏదో నిరుద్యోగులకు, అదే రాజకీయ నిరుద్యోగులకు ఏదో ఒకటి. ఒక 60 మంది ఉమ్మడి రాష్ట్రంలో 60 మంది కదండి, 60 మంది ఉండేవాళ్ళు, 90 మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 58 మందికి అక్కడ ఎమ్మెల్సీ స్థానాలు ఉంటాయి. అన్ని ఆల్ ఇంక్లూజివ్, ఉపాధ్యాయ టీచర్స్ ఎమ్మెల్సీ కానీ, లోకల్ బాడీస్ కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ, గవర్నర్ నామినేటెడ్ కానీ, ఎమ్మెల్యే కోటా కానీ, ఇవన్నీ కలిపి 58 మంది ఎమ్మెల్సీలు ఉంటారు. అయితే ఆయన రాగానే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఈ రాజధానులు 3 రాజధానులు చేయాలనేది ఒకటి అనుకున్నాడు. దానికోసం ఒక బిల్లు పెట్టి, తర్వాత సిఆర్డిఏ దాన్ని కూడా రద్దు చేస్తూ, అప్పుడున్న సిఆర్డిఏ చట్టాన్ని కూడా రద్దు చేస్తూ దానికోసం ఒక బిల్లు పెట్టి, ఆ 2 బిల్స్ పెడితే, ఆ 2 బిల్స్ అప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే కౌన్సిల్లో టీడీపీ సభ్యులు ఎక్కువ ఉండేవారు. సహజంగానే అమరావతి రాజధాని కాదు అనేసరికి టీడీపీ వ్యతిరేకించింది. ఎందుకంటే రైతులు అంత త్యాగం చేసి అంత ఖర్చు పెట్టి వర్క్ చేసిన తర్వాత మీరు ఎలాగా ఇది చేస్తారని టీడీపీ కౌన్సిల్లో వ్యతిరేకించింది. సిఆర్డిఏ రద్దు బిల్లుని, 3 రాజధాని బిల్లును కూడా వ్యతిరేకించడంతో ఆ బిల్స్ ఆగిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారికి అనిపించింది, ప్రజలు 151 మంది నాకు గెలిపిస్తే ఈ కౌన్సిల్ ఎందుకు, ఈ కౌన్సిల్లో ఆగిపోవడం బిల్స్, కౌన్సిల్ తీసేయండి అని చెప్పి ఆయన ఆ రోజు జనవరిలో 2020 జనవరిలో కౌన్సిల్ని రద్దు చేయాలి అని చెప్పి ఒక చర్చ పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి వెంటనే కేంద్రానికి పంపించారు. కేంద్రం దగ్గర చాలా ప్రయత్నం కూడా చేశారు దాన్ని రద్దు చేయించడానికి, వీలైన తొందరగా చేయించాలని. బట్ అప్పటికి దేశంలో మరికొన్ని రాష్ట్రాల నుంచి కూడా ఇలాంటి ప్రతిపాదన 5-6 రాష్ట్రాలు ఉన్నట్టున్నాయి. ప్రతిపాదన ఉండడంతో కేంద్రం వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేయకుండా అలా హోల్డ్ చేసింది. ఆ తర్వాత ఒక సంవత్సరం 10 నెలలకి, అంటే నవంబర్ 21 అనుకుంటే నాకు గుర్తున్నంత వరకు, అప్పుడు ఆటోమేటిక్గా కొంత మెజారిటీ పెరిగింది వైసీపీకి. సీట్లు పెరుగుతూ ఉంటాయి కదా, పెరిగిన నేపథ్యంలో మళ్ళీ అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు. అంతకుముందు రద్దు చేసిన తీర్మానాన్ని విత్డ్రా చేసుకుంటున్నట్టు ఒక తీర్మానం చేశారు, కానీ అది కేంద్రం దగ్గరికి చేరలేదు, పంపలేదు. వీళ్ళు ఎందుకు పంపలేదు ఏంటి అనేది మనకు తెలియదు. కానీ కేంద్రం దగ్గర ఇప్పుడున్న రాజ్యసభ సెక్రటేరియట్లో పెండింగ్ ఉన్న ఇదేంటి అని అంటే, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దును కోరుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన తీర్మానమే అక్కడ పెండింగ్లో ఉంది. ఒక రకంగా కోల్డ్ స్టోరేజ్లో ఉంది. ఇప్పుడు దాన్ని కదిలిచ్చి ఎట్లాగో వీళ్ళు కూటమి అధికారంలో ఉంది కాబట్టి, అంతా వీళ్ళే కాబట్టి చేయించుకుంటే రద్దు అవుతుంది అనేది సుస్పష్టం. అయితే ఎందుకు రద్దు చేయాలి అనే దానికి ఒక రీజన్ మనం మాట్లాడుకుంటే, ఇప్పుడున్న 58 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి కేవలం 8 స్థానాలు మాత్రమే ఉన్నాయి. తెలుగుదేశంను పీడిఎఫ్ ఒకళ్ళు ఇద్దరు ఉన్నట్టున్నారు. మొత్తం మీద విపక్షాలకు 8 ఉన్నాయి అంతే. 46 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఉన్నాయి, 4 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 46 స్థానాలు ఇవన్నీ అవ్వాలంటే దాదాపుగా ఇంకొక 2.5-3 years అయితే కానీ ఈ మెజార్టీ తగ్గదు. అప్పటి వరకు వీళ్ళు తెలుగుదేశం పార్టీ, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏ బిల్లు చేసినా కూడా వైసీపీకి అసలు నిర్మించడం తెలియదు కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచనలోనే కన్స్ట్రక్షన్ ఉండదు, డిస్ట్రక్షన్ తప్ప. సో ఏది పెట్టినా అక్కడ ముందుకెళ్లకుండా ప్రతిదీ ఆగిపోయే ప్రమాదమే ఉంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ అమరావతి తీసుకోండి, లేకపోతే పోలవరం తీసుకోండి, లేకపోతే ఆయన ఇప్పుడు మెగా డిఎస్సి అని అది కూడా ఏదో ఇది చేయాలి, లేకపోతే ఇప్పుడు మళ్ళీ అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, ఇవాళ 5 సంతకాలకు సంబంధించే 3-4 చట్టాలు చేయాలి. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తూ